లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ఏది చేయాలన్నా అరే సైజ్ తెలిసి ఉండాలి. ఒకవేళ లార్జ్ ఇన్ఫినైట్ అరే ఉండి దాని సైజ్ తెలియకుండా అరేలో ఏమైనా వెతకాలంటే వెతకొచ్చు. ఒకవేళ ఆ ఇన్ఫినైట్ అరే సార్ట్ అయి ఉంటే మనకు లెంత్ తెలియకపోయినా ఎక్స్పోనెన్షియల్ సెర్చ్ యూజ్ చేసి వెతకొచ్చు. ఇప్పుడు ఈ లార్జ్ అరేలో సైజ్ తెలియకుండా ఎక్స్పోనెన్షియల్ సెర్చ్ ఎలా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరే సార్ట్ అయి ఉందా చూడండి, సార్ట్ అయి ఉంది అసెండింగ్ ఆర్డర్ లో. సో ఎక్స్పోనెన్షియల్ సెర్చ్ చేయొచ్చు. 72 వెతుకుదాం. మనకి అరే లెంత్ తెలియదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ నుండి 1 జంప్ చేసి అక్కడ ఏముంది చూద్దాం. 0th ఇండెక్స్ నుండి 1 జంప్ చేస్తే ఫస్ట్ ఇండెక్స్ కి వస్తాం. అక్కడ ఏముంది 5 ఉంది. 5 లెస్ దాన్ 72. సిన్స్ ఇట్ ఈస్ సార్టెడ్ అరే 5 తర్వాతనే 72 వస్తుంది కాబట్టి లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఫస్ట్ 1 జంప్ చేసినాం కదా, ఇప్పుడు దానికి డబుల్ జంప్ చేయాలి. అంటే 2 జంప్స్ చేస్తాం స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి. 0th ఇండెక్స్ నుండి 2 జంప్స్ చేసి సెకండ్ ఇండెక్స్ కి వస్తాం. ఇక్కడ 8 ఉంది. 8 కూడా లెస్ దాన్ 72. అంటే 72 ఇంకా అరేలో ముందే ఉంది. టు మూవ్ ఫార్వర్డ్ ముందు స్టెప్ లో 2 జంప్స్ చేసినాం కాబట్టి ఇప్పుడు దానికి డబుల్ చేయాలి. అంటే 4 జంప్స్ చేస్తాం 0th ఇండెక్స్ నుంచి. 0th ఇండెక్స్ నుంచి 4 జంప్స్ చేస్తే 4th ఇండెక్స్ కి వస్తాం. ఇక్కడ 16 ఉంది. 16 is also less than 72. ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ స్టెప్ లో 0th ఇండెక్స్ నుంచి 8 జంప్స్ చేసి 8th ఇండెక్స్ కి వెళ్తాం. 8th ఇండెక్స్ లో 55 ఉంది. 55 is also less than 72. ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో 0th ఇండెక్స్ నుంచి 16 జంప్స్ చేసి 16th ఇండెక్స్ కి వెళ్తాం. 16th ఇండెక్స్ లో 300 ఉంది. 300 is greater than 72. అంటే ఖచ్చితంగా 72 300 తర్వాత అయితే ఉండదు. ఎందుకంటే అరే ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయి ఉంది. 72 అరేలో ఉంటే మాత్రం 8th ఇండెక్స్ కి 16th ఇండెక్స్ కి మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు ఈ ఇన్ఫినైట్ అరేలో మనం వెతుకుతున్న ఎలిమెంట్ ఏ రేంజ్ లో ఉందో తెలిసింది. 8th to 16th ఇండెక్స్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ లో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ చేసి బైనరీ సెర్చ్ అప్లై చేస్తే 72 ఎక్కడ ఉందో తెలుస్తుంది. దిస్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ సెర్చ్ అన్నమాట. అసలు లెంత్ కూడా తెలియని ఇన్ఫినైట్ అరేస్ లో స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి 1, 2, 4, 8, 16, 32 ఇట్లా ఈచ్ స్టెప్ లో డబల్ జంప్స్ చేస్తూ మన టార్గెట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో ఆ రేంజ్ ఫైండ్ చేస్తాం. ఒక్కసారి ఆ రేంజ్ దొరికినాక ఆ రేంజ్ లో బైనరీ సెర్చ్ అప్లై చేసి మన టార్గెట్ ఎలిమెంట్ వెతుకుతాం. దీని టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ లాగ్ n అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అన్బౌండ్ ఆర్ ఇన్ఫినైట్ సార్టెడ్ అరేస్.